ఓం శాంతి. మనకి పరీక్షలు రావాలా వద్దా? మీకు రావాలంటే ఈ క్లాస్ అంతా వినండి. విన్న తర్వాత మీకు నిజంగా కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు కావాలి అని పెట్టండి. ఖచ్చితంగా కావాలి ముందుకెళ్ళడానికి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పరీక్షలు? ఈ పరీక్షలు కానీ సమస్యలు కానీ ఏదైనా సరే ఇవి మీకు కావాలా వద్దా? ఫైనల్గా క్లాస్ అంతా విన్నాక కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోమాకండి. సో మీకు కావాలి అంటే ఎంజాయ్ చేసినట్టు మీరు కూడా ఈ క్లాస్ని. బాబా మనల్ని అన్ని విధాల సంపన్నంగా సంపూర్ణంగా తీర్చిదిద్దాలని కోరుకుంటారు. అందుకే సమయాన్ని బట్టి మన ముందు అనేక పరీక్షలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని పరిష్కరించడానికి బాబా చెప్పిన ఈశ్వరీయ పద్ధతులు చాలా విలక్షణమైనవి మరియు అద్భుతమైనవి. కొంతకాలం క్రితం ఒక అన్నయ్య నన్ను ఒక ప్రశ్న అడిగారు. బాబా ఎప్పుడు మనకి ఏం చెప్తారంటే ఏ విషయం జరిగినా దానికి ఫుల్ స్టాప్ పెట్టేయమని చెప్తారు. కానీ ఫుల్ స్టాప్ అనేది ఏదైనా వస్తువు కాదు కదా, తీసి పక్కన పెట్టడానికి. బుద్ధిలో ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఏంటి? లేక మనసులో ఆ విషయం గురించి ఇక ఏ సంకల్పాలు రాకుండా ఉండటమా? అసలు ఫుల్ స్టాప్ పెట్టడము అంటే అర్థం ఏంటి? ఎందుకంటే బాబా మనకు చాలా సహజమైన పద్ధతిని చెప్పారు. ఏదైనా సమస్య పెరగడానికి కారణం ఏంటి? మనం ఎప్పుడైతే ప్రశ్నార్థకం అనే వంకర మార్గాన్ని ఎంచుకుంటామో అప్పుడే సమస్య పెరుగుతుంది. అందుకే బాబా చెప్పిన మొదటి పద్ధతి ఫుల్ స్టాప్ పెట్టడం. ఇంతకీ ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఏమిటో చూద్దాం. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే మొట్టమొదటి విషయం పరివర్తన, చేంజ్. మన సంకల్పాలకి ఒక సరైన దిశను ఇచ్చి వాటిని మార్చడాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం అంటారు. మనం ఎన్ని రకాలుగా ఈ పరివర్తన చేయవచ్చు? బాబా మనకు చాలాసార్లు చెప్పిన మొదటి మార్పు ఏమిటంటే పిల్లలు ప్రతికూల ఆలోచనలను సానుకూల అనుకూల ఆలోచనలుగా మార్చుకోండి. అంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీలోకి మార్చుకోండి. మన జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేక సమస్యలు ఎదురైనప్పుడు మనసులో రకరకాల నెగిటివ్ ఆలోచనలు, వ్యర్థమైన సంకల్పాలు మొదలైపోతాయి. ఇలా ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని మనసు ప్రశ్నించడం ప్రారంభిస్తుంది. గుల్జార్ దాది అనేవారు బాబా పిల్లల్ని కలిసినప్పుడు ఒక చక్కని మాట చెప్పారు. బాబా మనకు ఇంతటి సుఖశాంతుల ఖజానాను, సంతోషం అనేటువంటి ఆహారాన్ని ఇచ్చారు. మరి అలాంటప్పుడు పిల్లలు సంతోషం ఎందుకు మాయమైపోయింది? మరి ఆ సంతోషం ఎందుకు మాయమైంది? ఈ సంతోషం పోవడానికి 5 కారణాలు ఉన్నాయి. బాబా చెప్పినట్లుగా మనం కారణాలని పరిష్కారాలుగా మార్చుకోవాలి. సంతోషం మాయం కావడానికి 5 కారణాలు ఏంటో ఒకసారి చూద్దామా? ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, వై, వాట్, హౌ, వేర్, వెన్. ఈ 5 ప్రశ్నలు వచ్చినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందంటే హిందీలో క్యూ, క్యా, కైసే, వైసే ఇట్లా ఉంటాయి కదా. అంటే హిందీలో కాతో మొదలవుతాయి. కా, కా, కా. ఎందుకు, ఏమిటి అనే పదాల మొదటి అక్షరం కాతో మొదలవుతుంది. అంటే కా కా అని ఎవరంటారు? కాకే కదా. కానీ మనం ఎవరు? మనం హంసలం. మరి ఒక హంస వెళ్ళి కాకి నడకను ఎందుకు అనుసరిస్తుంది? ఎందుకు, ఏమిటి అని అరుస్తూ కూర్చోవడం అనేది కాకి లక్షణం. మనం హంసలం. అంటే ఏది సరైనది, ఏది తప్పు అనేది స్పష్టంగా గుర్తించగలిగే వాళ్ళం. రాళ్ళు ఏంటి, కంకర ఏంటి, ముత్యాలేంటి అని రెండిటి మధ్య తేడాన్ని చక్కగా గుర్తించగలిగే శక్తి మనకుంది. మరి అలాంటప్పుడు హంస ఎందుకు కాకిలాగా
ప్రవర్తిస్తుంది. దీనివల్లే మన సంతోషం మాయమైపోతుంది. ఎందుకంటే మనం మన అసలైనటువంటి నడవడికను, మనం హంస అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మనం హంసలం. హంస పనేమిటి? కంకర రాళ్లను వదిలేసి కేవలం ముత్యాలని మాత్రమే ఏరుకోవడం. ఇది హంస యొక్క కర్తవ్యం. అదేవిధంగా మన ముందు ఎన్ని ప్రతికూల విషయాలు వచ్చినా సరే వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టడము అంటే సంకల్పాలని పూర్తిగా ఆపివేయటం అని కాదు. నేను ఫుల్ స్టాప్ పెట్టాను కాబట్టి ఇక ఆలోచనలే రావు అని అనుకోవడం తప్పు. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే పరివర్తన కావటం, అంటే చేంజ్ అవ్వటం. ఎందుకు, ఏమిటి అని వేధించే ఆ ప్రశ్నార్థక సంకల్పాలని మార్చి ఆ జరిగిన విషయంలో ఉన్న మంచితనం ఏమిటి అని వెతకడమే పరివర్తన. నాకు బాబా చెప్పిన ఒక మురళి గుర్తొస్తుంది. బాబా అంటారు కదా, వజ్రం ఎక్కడ దొరుకుతుంది? బొగ్గు గనుల్లోనే వజ్రం దొరుకుతుంది. చుట్టూ అంతా నల్లటి బొగ్గు ఉంటుంది. కానీ వజ్రం కోసం వెతికే వ్యక్తి కేవలం బొగ్గును చూస్తూ కూర్చుంటే ఇక్కడ వజ్రమే లేదు అని నిరాశ పడతాడు. కానీ అతని దృష్టి ఎప్పుడూ వజ్రాన్ని వెతకడం పైనే ఉంటుంది. మనం ఎదుర్కొనే విషయాలు లేక సమస్యలు అనేవి బొగ్గుల్లాంటివి. కానీ ఆ బొగ్గు వంటి సమస్యల్లో కూడా మన దృష్టి వజ్రాన్ని వెతకడంపై, అంటే అందులో దాగి ఉన్నటువంటి కళ్యాణాన్ని, మంచిని వెతకడంపై ఉండాలి. అప్పుడే మనం నిజంగా ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మనసులో అనేక రకాల ప్రశ్నార్థకాలు నడుస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నల పరంపర అసలు ముగింపు ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఆ ప్రవాహం. అందుకే ఆ పరిస్థితిని మార్చాలి. ఎంతటి చెడు పరిస్థితుల్లోనైనా సరే అందులో ఉన్న మంచితనాన్ని వెతకాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి, మరియు మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి, అడాప్ట్ చేసుకోండి. దాన్నే ఫుల్ స్టాప్ పెట్టడం అంటారు. ఆలోచనలకి తాళం వేయడం కుదరదు, కానీ వాటికి ఒక సరైన దిశనివ్వడం మాత్రం సాధ్యం. ఇదే ఫుల్ స్టాప్ పెట్టే సరైన పద్ధతి. ఒకవేళ మీరు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రశ్నార్థకాల యొక్క క్వశ్చన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలకు అంతం ఉండదు. ఎందుకనే ప్రశ్న వచ్చిందనుకోండి, ఎలా, ఏమైంది, అన్ని భలే వచ్చేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకే ఆ ఆలోచనలన్నీ మార్చుకోవాలి. చెడులో కూడా మంచితనాన్ని వెతకడం, దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తించడం మరియు జీవితంలో దాన్ని అన్వయించుకోవడాన్ని ఫుల్ స్టాప్ పెట్టడము అంటారు. సంకల్పాలని పూర్తిగా ఆపివేయడం అసాధ్యం, కానీ వాటికి ఒక సరైన దిశను ఇవ్వటం మాత్రం సాధ్యమే. ఇదే ఫుల్ స్టాప్ పెట్టే అసలైనటువంటి నిధి, అంటే ఒక విధానం. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఫుల్ స్టాప్ పెట్టడం అంటే శుభ భావన మరియు శుభ కామనలను ప్రవహింపచేయటం. ఎందుకంటే జీవితంలో సమస్యలు ఎప్పుడూ వస్తాయి. అది వ్యక్తి వలన, పరిస్థితుల వలన, ఎలా అయినా రావచ్చు. పరిస్థితులని మనం మార్చలేకపోవచ్చు, కానీ వ్యక్తుల వల్ల సమస్యలు వచ్చినప్పుడు బాబా ఒక పద్ధతి చెప్పారు. ఆ ఆత్మ పట్ల శుభ భావనలను, శుభ కామనలను పంపాలి. ఎందుకంటే శుభ భావన మరియు శుభ కామనలలో ఉన్న శక్తి ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనోవృత్తిని మార్చడానికి నిమిత్తం అవుతుంది, అంటే హెల్ప్ చేస్తుంది. చాలామంది ఇలా అంటూ ఉంటారు, ఆ వ్యక్తి అలా ఎందుకు మాట్లాడాడు, లేక ఆ వ్యక్తి మాటల వల్ల నా స్థితి పాడైపోయింది, ఆ వ్యక్తి నా పట్ల ఇలాంటి ప్రవర్తన చేశాడు. మనుషులతో మనకి వచ్చే ఫిర్యాదుల్లో ప్రధానంగా ఈ 3-4 విషయాలే ఉంటాయి. 1 వారి ప్రవర్తన, 2 వారి మాటలు, 3వది వారు చేసే కర్మలు. ఈ ప్రవర్తన, మాటలు మరియు కర్మలే
మనకి దుఃఖాన్ని కలిగించడానికి లేక సమస్యలన్నిటినీ సృష్టించడానికి కారణమవుతాయి. కానీ అలాంటి ఆత్మల పట్ల కూడా మనం శుభభావన కలిగి ఉండాలి. అయితే ఇక్కడ చాలామంది ఇలా ఆలోచిస్తారు, మనకి దుఃఖాన్ని కలిగించిన ఆత్మల పట్ల మనం శుభభావన ఎలా ఉంచగలం? ఆ సమయంలో అది అంత సులభంగా అనిపించదు. కానీ నాకు జానకి దాది గారు ఒక మాట చాలా చెప్పింది, బాగా నచ్చింది. ఒకసారి ఎవరో దాదీని ఇలా అడిగారు, దాదీ, ఒక వ్యక్తి ప్రవర్తనను చూస్తూ కూడా మీరు వారి పట్ల శుభభావనను ఎలా ఉంచగలుగుతారు? దానికి దాది చాలా గొప్ప సమాధానం చెప్పారు. దాది ఏమన్నారంటే, ఈరోజు ఒక పేషెంట్ అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, అతనికి విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఆ నొప్పితో అతను గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు డాక్టర్ వచ్చి అతన్ని తిట్టడం మొదలు పెడితే, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, గోల ఎందుకు చేస్తున్నావు అని అంటే అది సరైనదేనా? అటువంటి స్థితిని చూసి డాక్టర్ ఆ పేషెంట్ని తిడతాడా, లేక నొప్పిని తగ్గించడానికి ఏదైనా ఇంజెక్షన్ లేక మందు ఇస్తాడా? ఏం చేస్తాడు? మందు ఇస్తారు కదా. మరి మనందరం కూడా ఎవరం? మనం ఆత్మిక సర్జన్, అంటే రుహానీ సర్జన్, డాక్టర్స్ కదా. ఇప్పుడు మనతో లౌకిక లేక అలౌకిక సంబంధాల్లో ఉండే ఆత్మలు మనతో ప్రవర్తించేటప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి లేక ఆ ఆత్మ తన సొంత సంస్కారాల వల్ల ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ వారు బాబా జ్ఞానాన్ని తీసుకున్నారంటే అది వారి ధైర్యానికి నిదర్శనం. ఆ ధైర్యాన్ని బట్టి మనం వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే భగవంతుని జ్ఞాన మార్గాన్ని, జీవితాన్ని మార్చుకునే మార్గాన్ని వారు ఎంచుకున్నారు కదా. అంతటి ధైర్యం వారిలో ఉంది. కానీ వారిలో ఏదో ఒక పాత సంస్కారం వల్ల, పాత అలవాటు వల్ల ఆ ఆత్మ స్వయంగా ఇబ్బంది పడుతుంది. లోపల ఆ ఆత్మకు ఎంత తపన, ఎంత బాధ ఉందంటే అది భరించలేక తన ప్రవర్తన ద్వారా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. మరి అలాంటి వ్యక్తిని చూసినప్పుడు మీకు కోపం వస్తుందా, లేక జాలి, కరుణ, కటాక్షం కలుగుతుందా? ఏం వస్తుంది? జాలి కలుగుతుంది కదా. ఎందుకంటే శుభభావనకు పునాది దయ. మనలో కరుణా హృదయం లేనంత వరకు ఎదుటివారి పట్ల శుభభావన అనేది రాదు. ఎదుటివారి పట్ల మనకు జాలి కలగనప్పుడే మనకి కోపం వస్తుంది. అంతేకాకుండా మనం వారి నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఈ వ్యక్తి మంచిగా ప్రవర్తించాలి, వీరు జ్ఞానంలో ఉన్నారు కదా, బాబా పిల్లలే కదా, ఇన్నేళ్లుగా జ్ఞానంలో నడుస్తున్నారు కదా, అందుకే వీరు ఖచ్చితంగా మంచిగా ఉండాలి అని అనుకుంటాం. కానీ జ్ఞానంలో ఉన్నంత మాత్రాన వారు సంపూర్ణంగా మారిపోయారని బాబా ఎక్కడైనా చెప్పారా? వారు కూడా తమ సంస్కారాలన్నీ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పురుషార్థులే. వారు సంపూర్ణులైపోతే ఇక ఈ సృష్టి నాటక రంగస్థలంపై ఉండరు, వెళ్ళిపోతారు. ఈ సృష్టి స్టేజ్ మీద ఉన్న ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఒక పురుషార్థి. ఈ పరుగులో ఒకరు ముందు ఉండవచ్చు, మరొకరు వెనక ఉండవచ్చు, కానీ అందరూ ప్రయత్నం చేసేవారే. ప్రస్తుతం వారు తమ సంస్కారాలపై పూర్తి విజయం సాధించేశారని మనం చెప్పలేం. ఒకవేళ ఆ పురుషార్థి తన సంస్కారాల వల్ల లోపల అంతగా ఇబ్బంది పడుతూ అల్లజడి చెందుతూ ఉంటే కనుక ఆ విషయం వారి ప్రవర్తన ద్వారా బయటకు వస్తుంది. దానివల్ల ఇతరులకు కష్టం కలుగుతుంది. మరి ఆ విషయం వారి కర్మల్లో, ప్రవర్తనల్లో, మాటల్లో బయటికి వస్తుందంటే వారి లోపల వారు ఎంతగా అనుభవిస్తూ ఉండి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. అది తప్పుడు పదాల రూపంలో కావచ్చు, లేక విపరీతమైన ప్రవర్తన రూపంలో కావచ్చు. మరి అలాంటి వారిని చూసి మీకు ఒకవేళ కోపం వస్తే చూడండి, ఆ వ్యక్తి కనీసం
జ్ఞానాన్ని తన జీవితంలో ధారణ చేయటానికి ప్రయత్నం చేసే ధైర్యమైనా చూపించారు. కానీ మీరు జ్ఞానాన్ని తెలుసుకుని కూడా ఏం చేశారు? మీ స్థాయి కూడా వారి స్థాయి సమానంగా అయిపోయింది కదా. వారిని ఇబ్బంది పెట్టే సంస్కారాలు వారి ద్వారా బయటికి వచ్చాయి. మీకు కోపం వచ్చింది అంటే జ్ఞానం ఎక్కడ ధారణ కాలేదు కదా. వారు చెయ్యలేదు, మీరు చెయ్యలేదు, మరి ఇద్దరికీ తేడా ఏముంది? అలాంటప్పుడు మనం వారిలో దోషాన్ని ఎలా చూడగలం? ఎందుకంటే దోషం నాలో కూడా ఉంది కదా. నాకు కోపం వస్తుంది అంటే నాలో కూడా లోపం ఉన్నట్లే కదా. అందుకే చెప్పారు, మనలో కరుణా భావన వచ్చినప్పుడే శుభ భావన, శుభ కామనలు అనేవి వస్తాయి. ఆ వ్యక్తి యొక్క సంస్కారాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనకి కొంచెం లోపల జాలి కలుగుతుంది. నిజంగా వారి పట్ల దయ కలగాలి. పాపం ఆ ఆత్మకు ఇది ఎన్ని జన్మల నాటి కఠిన సంస్కారమో కదా. ఇన్నేళ్లగా జ్ఞానంలో నడుస్తున్నా సరే ఇంకా దాన్ని అధిగమించలేకపోతున్నారు. ఇప్పటికీ ఆ పోరాటంలోనే అంటే ఆ పురుషార్థంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే అన్ని కష్టాలున్నా ఆ ఆత్మ ఇంకా ధైర్యం వీడలేదు, బాబా చెయ్యి వదలలేదు. ఇది అన్నిటికన్నా పెద్ద విషయం. తన పాత సంస్కారాల వల్ల తను ఇబ్బంది పడుతూ ఇతరులని ఇబ్బంది పెడుతున్నా సరే ఇప్పటికీ ఓటమిని ఒప్పుకోలేదు. బాబాను వదిలేసి ప్రపంచంలోకి వెళ్ళిపోలేదు కదా. నేను ఒకరోజు తప్పకుండా విజయం సాధిస్తాను అనే ఆశ ఇంకా ఆ ఆత్మలో ఉంది. అందుకే ఆ వ్యక్తిని మనం అభినందించాలి, శుభాకాంక్షలు ఇవ్వాలి. ఎందుకంటే తన పాత సంస్కారాలు తనను అంతగా ఇబ్బంది పెడుతున్నా సరే ఆ వ్యక్తి ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. లోపల ఆ విజయం సాధించాలనే తపన ఉంది. ఈరోజు ఉదయం క్లాసులో దాది గారు చాలా అందమైన విషయం చెప్పారు. దాది అన్నారు, గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం మాట్లాడుకోవడం జరిగింది. ఆశ, ధైర్యం మరియు గమ్యం, హోప్, కరేజ్ అండ్ డెస్టినీ. మనలో ఆశ ఉంది, ధైర్యం ఉంది కాబట్టి మన గమ్యాన్ని మనం చేరుకుని తీరుతాం. అందుకే అలాంటి ఆత్మలకు మనం అభినందనలు తెలపాలి. ఎందుకంటే వారిలో ఇంకా ఆశ ఉంది, నిరాశ లేదు. ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. మేము మా గమ్యాన్ని చేరుకుని తీరుతాము, మా స్వర్గపు గమ్యాన్ని మేము నిర్మించుకుని తీరుతాము అనే నమ్మకం వారికి ఉంది. అందుకే అలాంటి ఆత్మల పట్ల శుభ భావన, శుభ కామనలు కలిగి ఉండండి. మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము అని వారికి శుభ వైబ్రేషన్స్ ఇవ్వండి. దీని పేరే ఫుల్ స్టాప్. అదే అసలైన ఫుల్ స్టాప్ పెట్టడము అంటే. లేదంటే మనం ఎన్ని ప్రశ్నలైనా వేయవచ్చు. ఆ వ్యక్తి అలా ఎందుకు మాట్లాడుతున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడు? ఇలాంటి వారు బాబా జ్ఞానం తీసుకోవడం వల్ల లాభం ఏంటి? ఇలా ఆలోచిస్తూ మనం కూడా డిస్టర్బ్ అవుతున్నాం. ఎదుటివారికి కూడా ప్రశ్నలే మిగులుతున్నాయి. కానీ మేము మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎందుకు అలాంటి సంకల్పాలు చేస్తున్నారు? మీరు ఫుల్ స్టాప్ పెట్టరా? సమస్యను సమాధానంగా మార్చే ఈశ్వర్య పద్ధతే ఇది. ఇక మూడో విషయం ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టడము అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఒక ఉపాధ్యాయుడు మరియు ఒక విద్యార్థి ఉన్నారనుకోండి. ఆ విద్యార్థి టీచర్కు చాలా ఇష్టమైన స్టూడెంట్. ఆ అబ్బాయి ఏదో ఒక రోజు తప్పకుండా పాస్ విత్ ఆనర్గా సాధిస్తాడని టీచర్కి పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తాడు? ఆ విద్యార్థి పట్ల ప్రేమ ఉంటే ఏం చేస్తాడు? ఫైనల్ ఎగ్జామ్లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా సరే ఆ అబ్బాయి తడబడకూడదని టీచర్ అతనికి ఎప్పుడూ ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఇస్తూనే ఉంటాడు. ప్రశ్న ఈ విధంగా రావచ్చు, లేక మరో విధంగా రావచ్చు అని రకరకాలుగా ప్రాక్టీస్ చేయిస్తాడు. ఉదాహరణకు ఆ విద్యార్థి మ్యాథమెటిక్స్లో కొంచెం బలహీనంగా ఉంటే టీచర్ అతనికి రకరకాల లెక్కలు ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమంటాడు.
ఏ పద్ధతిలో ప్రశ్న వచ్చినా సరే నా విద్యార్థి ఫెయిల్ అవ్వకూడదనే ఆ టీచర్ ఆశయం. అదే ఆ విద్యార్థి పట్ల టీచర్కి ఉన్నటువంటి ప్రేమ. తన స్టూడెంట్ పాస్ విత్ ఆనర్గా కావాలని టీచర్ కోరుకుంటారు, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు కావాలనేసి. అదేవిధంగా శివబాబా మన సుప్రీం టీచర్. మనం ఆయనకి అత్యంత ప్రియమైన విద్యార్థులం. మనం ఫైనల్ ఎగ్జామ్లో తప్పకుండా పాస్ విత్ ఆనర్స్ అవుతామని ఆ టీచర్కి మన మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఏ రకమైన పేపర్ వచ్చినా, ఏ రకమైన ప్రశ్న వచ్చినా తన విద్యార్థి ఫెయిల్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఏం చేస్తారు, ఈ డ్రామాలో మనకి రకరకాల పరిస్థితులను, రకరకాల సమస్యలను ఎదురుగా పంపిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇవ్వు, అలాంటి సిచ్యువేషన్స్ ఇవ్వు అని డ్రామాను ఆదేశిస్తారు. ఎందుకంటే మనం ఆ సమస్యల్ని పరిష్కరించి చివరి పరీక్షలో ఏ రూపంలో పేపర్ వచ్చినా సరే మనం అంతగా శిక్షణ పొంది ట్రైన్డ్గా అయి ఉండాలి. అప్పుడే మనం పాస్ విత్ ఆనర్స్గా అవ్వగలం. చివరి పరీక్షలో ఏ పద్ధతిలో ప్రశ్న వచ్చినా సరే మనం ఆ సమస్యను సులభంగా పరిష్కరించేలాగా అంతగా రాటుదేలాలి. అప్పుడే మనం పాస్ విత్ ఆనర్స్గా అవ్వగలం. కానీ బాబా పిల్లలైన కొందరు ఏమంటారంటే, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, పదే పదే మాకే ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని అడుగుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, మీరు ఆ సుప్రీం టీచర్కు అత్యంత ప్రియమైన విద్యార్థులు కాబట్టే ఆయన మీకు పదే పదే వేరువేరు పద్ధతుల్లో సమస్యల్ని పరిష్కరించమని ఇస్తున్నారు. ఎందుకంటే చివర్లో ఏ రూపంలోనైనా పరీక్ష రావచ్చు. ఆ సమయంలో మీరు అత్యుత్తమంగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే లోకం ఏమంటుంది, భగవంతుడి దగ్గర చదువుకున్న విద్యార్థి అయి ఉండి కూడా ఫెయిల్ అయిపోయాడా అని అంటారు. అప్పుడు ఎవరికి పేరు బద్నాం, చెడ్డ పేరు ఎవరికి అవుతుంది, భగవంతుడికే కదా. ఎందుకంటే వీరు ఏదో సామాన్య గురువుల దగ్గర చదువుకున్నవారు కాదు, సాక్షాత్తు భగవంతుడే వీరికి పాఠాలు నేర్పించారు, ఆయనే స్వయంగా చదివించారు. ఆయనకు అత్యంత ప్రియమైన విద్యార్థి అయి ఉండి కూడా ఫెయిల్ అయిపోయాడు అని లోకం అనుకుంటుంది. ఇది బాబాను అవమానించినట్లు అవుతుంది కదా. బాబాకు మన పిల్లల మీద చాలా ప్రేమ ఉంది. ప్రపంచంలో ఉండే గురువులకి ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ భగవంతుడికి మాత్రం మన మీద ఎంతో ప్రేమ ఉంది. అందుకే తన విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదని ఆయన కోరుకుంటారు. అందుకే ఈ డ్రామాలో వేరువేరు సమయాల్లో రకరకాల విధానాలలో మన ముందుకు వచ్చే ఈ పరిస్థితులు లేక సమస్యలు ఏమిటో తెలుసా అని కేవలం ఎక్స్ట్రా ప్రాక్టీస్, అదనపు సాధన మాత్రమే. చివరి సమయంలో మనం పాస్ విత్ ఆనర్స్ అయ్యేలా బాబా మనకు ఈ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అందుకే డ్రామాలో వేరువేరు సమయాల్లో వేరువేరు రీతిల్లో ఎవరైతే పరిస్థితులు లేక విషయాలు వస్తాయో ఇవన్నీ ఏమిటి, ఇవి ఎక్స్ట్రా ప్రాక్టీస్, అదనపు శిక్షణ. బాబా మనకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎందుకంటే అంతిమ సమయంలో మనం పాస్ విత్ ఆనర్స్ లాగా అవ్వాలి. అప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుంది, కానీ మనకు డబల్ సంతోషం కలుగుతుంది. మనం పాస్ విత్ ఆనర్స్ అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆలోచించండి. లోకంలో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి తమ సొంత బలంతో ఎంతో కష్టమైన వారి కంటే మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది కదా. అప్పుడు ఆ క్రెడిట్ అంతా ఆ టీచర్ బాబాకే దక్కుతుంది. ఎందుకంటే ఏ రూపంలో పరీక్ష వచ్చినా సరే మీరు పాస్ విత్ ఆనర్స్ అయ్యేలా ఆయన ముందు నుండే మనకి అంత ప్రాక్టీస్ చేయించేశారు. అందుకే బాబా ఎటువంటి ఆత్మల్ని ఎంచుకున్నారు, ఎలాంటి వారిని ఎంపిక చేశారు. ఈ ప్రపంచంలో ఎవరైతే పూర్తిగా హోప్లెస్, ఆశ లేని వారు అయిపోయారో అలాంటి వారిని భగవంతుడు ఎంచుకుని వారికి ఎంతో ప్రాక్టీస్ చేయించి పాస్ విత్ ఆనర్స్ అయ్యేంత యోగ్యులుగా తయారు చేశారు. అప్పుడే కదా ఆయన మహిమ పెరిగేది.
ఎలాంటి వారిని ఎలా తయారు చేశాడు అనేసి. ప్రభు నీ లీల అపరం అపారని లోకల్లో అంటారు కదా, భగవంతుడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడని. ఇదే కదా ఆయన మహిమ. అందుకే ఎలాంటి ఆత్మలనైనా సరే ఆయన అంతగా ప్రాక్టీస్ చేయించి ఫైనల్ ఎగ్జామ్ అంతిమ పరీక్షలో పాస్ అయ్యే యోగ్యతను ప్రసాదించాడు. ప్రపంచంలోని పెద్ద పెద్ద చదువుకున్న వారు, బుద్ధిజీవులు, ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళేవారు, మంత్ర తంత్రాలు లేక జపాలు చేసేవారు కూడా పాస్ అవ్వలేనప్పుడు అప్పుడు ఆ బాబాకు జయ జయకారాలు జరుగుతాయి. అవునా కాదా? కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది 3వ పద్ధతి. ఇందులో బాబా ప్రేమను అనుభవించండి. నిజంగా మనం బాబాకు ఎంత ఫేవరెట్ స్టూడెంట్స్ అంటే ప్రియమైన విద్యార్థులం అంటే ఎంత ఫేవరెట్ పిల్లలము అని ఆలోచించండి. అందుకే బాబా మనకు ఇంత ప్రాక్టీస్ ఇస్తున్నాడు. భగవంతుడు ఇంత శిక్షణ ఇస్తున్నారంటే మనం చాలా అదృష్టవంతులం. ఈరోజే బాబా మురళీలలో చెప్పారు, ఇప్పటి వరకు టూ లేట్ అనే బోర్డు ఇంకా పడలేదు, అవునా? కానీ చివరి నిమిషంలో వచ్చే ఆత్మల ముందు ఏవైతే పరిస్థితులు వస్తాయో అప్పుడు వారికి చాలా బాధ కలుగుతుంది. అయ్యో, మా ముందు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మేము ఆ భగవంతుడి ప్రేమని అనుభూతి చెందలేకపోయాము, దాని నుండి అభ్యాసం చేయలేకపోయాము అని వారు పశ్చాత్తాపడతారు. మనం ముందే ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఫైనల్ ఎగ్జామ్ నాటికి మనం సంపూర్ణంగా పెర్ఫెక్ట్గా తయారవ్వాలి. అప్పుడే మనం పాస్ విత్ ఆనర్స్గా అవ్వగలం. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయవలసిన సమయం. ఇప్పుడు బాబా మీ ముందుకు ఒక పేపర్ ఇస్తానన్నారంటే అది ప్రాక్టీస్ కోసమే అని అర్థం చేసుకోండి. మరి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ లభిస్తే అంత మంచిది కదా. కాబట్టి పేపర్లు అంటే సమస్యలు రావాలా వద్దా చెప్పండి. కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా పెట్టండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ క్లాస్ని చూద్దాం. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సమస్యలు రావాలి, వస్తేనే కదా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్. మనకి అంతిమంలో అభ్యాసం అయిపోతుంది, పరీక్షలో పాస్ అవుతారు. చెప్పండి, ప్రాక్టీస్ కోసం పేపర్లు రావాలా వద్దా? మాయ కూడా వింటుంది సుమా, మాయ కూడా వింటుంది. ఓహో, వీళ్ళు ఆహ్వానం పలికారు పేపర్లు రావాలి అని, పరీక్షలు రావాలని, అందుకే చెప్పారు. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ప్రాక్టీస్ మొదలు పెట్టడం మరియు భగవంతుని ప్రేమ అనే ఛత్రఛాయని అనుభవించటం. మొదటిది చెప్పాను, ఫుల్ స్టాప్ అంటే పరివర్తన. రెండవది ఫుల్ స్టాప్ అంటే శుభ భావన, శుభకామన. మూడవది ఫుల్ స్టాప్ అంటే భగవంతుని ప్రేమను అనుభూతి చెందటం. అది సమస్య వచ్చినప్పుడు ఆ ప్రేమలో మజా ఉంటుంది కదా. ఇక నాలుగవది ఫుల్ స్టాప్ పెట్టడము అంటే నిశ్చయ బుద్ధి కలిగి ఉండటం. నిశ్చయ బుద్ధి అంటే నిశ్చంతగా ఉండటం. నిశ్చయ బుద్ధి ఎందుకు అంటే బాబా నా తోడున్నాడు అనే నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు దేనికి చెల్లించరు, ఏ విషయంలోనూ వారు కదిలిపోరు, అలజడులోకి లోను కారు, వారు కారణాలను వెతకరు, సాకులు చెప్పరు, వారు నిశ్చయ బుద్ధితో ఉంటారు. నిశ్చయ బుద్ధి గురించి బాబా ఎల్లప్పుడూ 4 రకాల నిశ్చయాల గురించి చెప్తుంటారు. మొదటిది స్వయం పైన, రెండవది బాబా పైన, మూడవది డ్రామా పైన, నాలుగవది పరివారం పైన నిశ్చయం. ఈ 4 విషయాలలో నిశ్చయం సమానంగా ఉండాలి. అన్నిటికంటే మొదట తనపై తనకు నిశ్చయం కలగాలి. అలాగే పరివారంపై కూడా నిశ్చయం ఉండాలి. ఈ పరివారంలోని ప్రతి ఒక్క రత్నం బాబా చేత ఎంచుకోబడిన రత్నం. వీరంతా సెలెక్టెడ్ చేయబడినటువంటి వారు అని నిశ్చయం ఉండాలి. వారు సెలెక్టెడ్ అని తెలిసినప్పుడు వారి ప్రతి కర్మను చూస్తూ వారిని అర్థం చేసుకోవాలి. అసలు వారు ఈ కర్మ ఎందుకు చేశారని. చాలాసార్లు మనం అర్థం చేసుకోనప్పుడు ఏమంటామంటే ఈ వ్యక్తి పనికిరానివాడు, ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు, ఏమిటి ఇతను జ్ఞానం తీసుకున్నాడు, ఇతను భగవంతుడు పిల్లవాడని అంటుంటుంటాం. అంటే దాని అర్థం భగవంతుడు ఎవరినైతే ఎంపిక చేశారో వారిని నేను తిరస్కారం చేశాను. అంటే నేను భగవంతుడి కంటే ఎక్కువ తెలివైన దానిని అయిపోయానా, ఎక్కువ తెలివైన వాళ్ళం అయిపోయామా? భగవంతుడు అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడంటే
ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఏదో ఒకటి చూసే ఉంటారు కదా. అందుకే కదా భగవంతుడు అతన్ని ఎంచుకున్నాడు. మరి భగవంతుడు ఎంచుకున్న వ్యక్తిని నేను కాబట్టి బ్రాహ్మణ జీవితంలో వచ్చే సమస్యల్ని పరిష్కరించడానికి భగవంతుడు మనకి ఇచ్చిన ఈశ్వర్య పద్ధతులు, ఈశ్వర్య మార్గాలు ఇవి. ఇప్పుడు వీటిపై చక్కగా మననం చింతన చేయండి. నేను మీకు ఈ పాయింట్స్ అందుకే ఇచ్చాను. ఈ పాయింట్స్ ఆధారంగా మీరు విచార సాగర మంథనం చేయాలి. ఈ ప్రాక్టికల్ జీవితంలోకి మీ ముందుకు వచ్చే పరిస్థితులని మీకు ఒక కేస్ స్టడీ లాంటివి. మరియు ఈ ప్రయోగశాల జీవితం అనేది ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో ఏ సమస్యపై ఏ పద్ధతిని ప్రయోగించాలి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి, అప్పుడు అమృత వేళ బాబా రూమ్లో కూర్చోండి, లేకపోతే బాబా దగ్గర కూర్చొని అప్పుడు బాబా మీకు టచింగ్ ఇస్తారు, ఈ పద్ధతిని అవలంబించు అని. ఇది చాలా సులభం. అమృత వేళలో బాబా దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే ఆయన ఖచ్చితంగా మీ బుద్ధికి ఆ సంకేతాన్ని అందిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో బుద్ధి స్థితి ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి బాబా ఇచ్చే టచింగ్ని చాలా సులభంగా గ్రహించడం చేయవచ్చు. ఆ సమయంలో బుద్ధి చాలా ప్లెయిన్గా ఉంటుంది, వ్యర్థ సంకల్పాలు ఉండవు. ఆ సమయంలో మీరు దానిని క్యాచ్ చేయవచ్చు. అప్పుడు బాబా మీకు ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. ఈ సమస్యను దాటడానికి ఈ పద్ధతి అనుసరించడం చాలా అవసరం. ఇలా చేస్తే మీరు పాస్ విత్ ఆనర్ అవుతారు. జీవితం ఒక ప్రయోగశాల, విషయాలు వస్తూ ఉంటాయి, వాటిని ప్రయోగించడం మన పని. ఎందుకంటే యోగం యొక్క మరో పేరే ప్రయోగం. ఎప్పుడైతే మనం దాన్ని ప్రాక్టికల్గా ప్రయోగించి ఫలితాన్ని పొందుతామో అప్పుడే మనం అనుభవజ్ఞులం అని పిలువబడతాం. అందుకే బాబా ఎల్లప్పుడూ మనకి చెప్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ అనుభవాల యొక్క అథారిటీనిగా మారండి అని. చాలామంది మాకు చెప్తూ ఉంటారు, మాకు అసలు అనుభవాలే కలగడం లేదు, మీకు ఎలా కలుగుతాయి అని. దీని అర్థం ఏంటంటే మీకు అనుభవం కలగడం లేదు అంటే మీరు జీవితంలో ప్రయోగాలు చేయడం లేదు అని అర్థం. ప్రయోగం చేయకపోతే అనుభవం ఎలా లభిస్తుంది? ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది? అందుకే ఎవరైనా మాకు అనుభవం కలగడం లేదు అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? జ్ఞానంలో పద్ధతుల్ని సరైన సమయంలో ప్రయోగించడం లేదు అని అర్థం. అందుకే అనుభవం లేదు. మీరు ప్రయోగం చేసి చూడండి, ప్రతి అడుగులోనూ మీకు అనుభవం లభించడం మొదలవుతుంది. అప్పుడు మీరు అనుభవాల యొక్క అధికారిగా అవుతారు. జీవితంలో అనుభవాన్ని పెంచుకోవడానికి ఇది మార్గం. ఎందుకంటే అంతిమ సమయంలో వచ్చే ఆత్మలు ఇంకా ఉన్నాయి. బాబా ఇప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటారు, ఆ ఆత్మలు మీ నుండి అనుభూతుల యొక్క దోసిలిని కోరుకుంటాయి. వారు వచ్చి అడుగుతారు, మీరు ఇంతకాలం నుండి ఈ మార్గంలో నడుస్తున్నారు కదా, మీ దగ్గర ఎన్నో అనుభవాలు ఉండి ఉంటాయి, మీ అనుభవాల నుండి ఒక్క దోసలి నాకు ఇవ్వండి, దానితోనే మేము తృప్తి చెందుతాము అని. అందుకే మనం ఎన్ని అనుభవాలని జమ చేయాలి. కాబట్టి ఇప్పుడు జీవితం అనే ప్రయోగశాలలో ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టండి. ప్రయోగాలు చేస్తూ రకరకాల అనుభవాలని పొందండి. మరియు మీ జీవితాన్ని ఎంత సుందరంగా మార్చుకోవాలనుకుంటే మీరు స్వయంగా అనుభవజ్ఞులుగా మారి ఇతరులకి కూడా అనుభవాల దోసిలితో సేద తీర్చాలి. భవిష్యత్తులో మీరు సాక్షాత్కారాలు చేయించాలి. మీ ఆ అనుభవ స్వరూపం ద్వారానే మీరు ఇతరులకి సాక్షాత్కారం చేయించాల్సి ఉంటుంది. కాబట్టి సరేనా? ఇవి సమస్యల్ని పరిష్కరించడానికి ఉన్న వివిధ పద్ధతులు. ఓం శాంతి.